Avoid displaying valuables. Do not carry large amounts of cash for waste excessive using. Particularly in busy areas. క్లాస్ బ్రేక్ చేస్తుంది. కన్వీనియన్స్ ఉన్నా కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని మరి ఇప్పుడు చెప్తాను. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఎక్కడ ఉంది, ఫైర్ ఎక్స్టెన్షన్స్ ఇక్కడ హ్యామర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. మీకు అలాంటి ఇబ్బంది ఉంటే ఒక హెల్ప్ లైన్ నెంబర్ పెట్టుకోండి. సరేనా? ఆ టికెట్ ఫేర్ ఏమైనా తీసుకుంటాం. Do not show your travel plan for personal details with strangers. Business food and drinks from strangers. Some criminals will attempt to graduate fees of ముఖ్యంగా కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులు ఈ సంక్రాంతి పండుగ సెలవులను పురస్కరించుకొని అధిక సంఖ్యలో తిరుగుతున్నాయి. అట్లాగే అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయి అనే ఒక ఫిర్యాదుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అలాగే రవాణా శాఖ కమిషనర్ శ్రీ మనీష్ కుమార్ సిన్హా గారి ఆదేశాల మేరకు రియల్ టైం గవర్నెన్స్ ఫెయిర్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఈ కంట్రోల్ చేయాలని చెప్పేసి నిర్దేశించింది. ఆ నిర్దేశంలో భాగంగా ప్రతిరోజు కూడా ఒక 20 ఇన్స్పెక్టర్లు తనిఖీలు మొదలుపెట్టి ఈరోజు వరకు ఒక 52 కేసులు నమోదు చేసి ముఖ్యంగా ఎన్ రూట్లో అంటే కేవలం తిరుపతికి వచ్చే బస్సులే కాకుండా తిరుపతి మీద బెంగళూరుకు వెళ్ళే బస్సులు అంటే దూర ప్రాంతాల నుంచి విశాఖపట్నం అట్లాగే విజయవాడ గుంటూరు నెల్లూరు నుంచి బెంగళూరు వెళ్ళే బస్సుల మీద కూడా తనిఖీలు కొనసాగించి 24 బస్సుల పైన ఎగ్జార్బిటెంట్ అంటే అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయనే కేసులు నమోదు చేశారు. అలాగే దాదాపుగా 28 కేసులు మిగతాయి మైనర్ కేసులు అంటే
ఏమైనా సరే దాంట్లో ఏ చిన్న ఎక్విప్మెంట్ లేకున్నా కూడా దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. తద్వారా 3 లక్షల రూపాయల అపరాధ రుసుము వసూలు చేయడమే కాకుండా ప్రయాణికులను కౌన్సిలింగ్ చేస్తున్నారా లేదా అనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్క డ్రైవర్ని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అందరినీ కూడా ప్రయాణికుల్ని సురక్షిత గమ్యానికి చేర్చాలనే ఒక ఉద్దేశంతో మంచి భద్రతతో కూడిన ప్రయాణం ఇవ్వాలని చెప్పేసి రవాణా శాఖ కల్పించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు బస్సులు ఏం సీజ్ చేయలేదండి, కేసులు నమోదు చేయడమే జరిగింది. పెనాల్టీ 3 లక్షల పైన పెనాల్టీ వేశారు. 3 లక్షల రూపాయల పెనాల్టీ. సేఫ్టీస్ బాగున్నాయి. సేఫ్టీ లేకుండా ఉంటే వెంటనే బస్సును సీజ్ చేద్దామనే ఉద్దేశమే ఉంది. బట్ సేఫ్టీ వరకు బాగున్నాయి బస్సులు, ఇబ్బంది లేదండి.